హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఇంత ప్రసాద్ వ్లాగ్స్. ఈ వీడియో నేను పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి. ఇంట్లో పాపకి హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మీ. సంక్రాంతికి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి ప్రకాశం డిస్టిక్ అనమాట, ఏపీ. కార్లో ఇలా రెడీ అయ్యాము. 11 కల్లా బయలుదేరాము. సాటర్డే చిన్నపిల్లలు ఉన్నారని మా బావగారు మేము అందరం చిన్నగా కార్లో బయలుదేరుతున్నాము. 11 అవుతుంది. సో కారులో అందరు చూడంత మూడీగా ఉన్నారు, నిద్ర వస్తుంది అనమాట వాళ్ళకి. నేను మాత్రం వీడియో తీసుకుంటూ ఉన్నాను. సాయంత్రం ఈవినింగ్ 7:30, 8 అలా అవుతుందన్నమాట మేము ఇంటికి వచ్చేసరికి. మధ్యలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదండి, ఆపుకుంటూ వస్తూ ఉన్నాము. చాలా స్లోగా వస్తున్నాము. 5th మంత్ బాబుకి, చిన్న బాబు, మా తోడుకోడళ్ళ బాబు. సో అందువల్ల చిన్నగా వస్తున్నాం అనమాట. మాదేనండి, మా బావగారిది అది వెహికల్ ఓన్గా, వేరే వాళ్ళు అలా అయితే లేదు. సరే ఇంటికైతే రాకూడదు అనుకున్నాము, కానీ సరే చాలా రోజులు అవుతుంది కదా చూసిపోదామని వచ్చేస్తున్నాము. 1.5 year దాటింది మేము ఊరికి రాక. సో అలా చిన్నగా వస్తూ మధ్యలో ఆపుకుంటూ బాబుకు పాలు పట్టుకుంటూ మేము తినటానికి ఆగాము. మధ్యలో 3:30, 4 కల్లా వచ్చేసాము. నైట్ 8 అయిందనమాట. నేను ఇంకా తీయలేదు. ఇది మార్నింగ్ భోగి రోజు ఉదయాన్నే చూడండి మంచు ఎలా పడుతుందో. 5 అయిందనమాట. ఆ టైంలో అమ్మ వాళ్ళు వీళ్ళందరూ లేచారు. అందరూ భోగి మంటలు వస్తున్నారు. ఆ లైటింగ్స్ అనేది మా ఇంటి ముందున్న టెంపుల్, రాములవార స్వామి టెంపుల్ అనమాట. అది కనిపిస్తుంది కదండి. 5 అయింది. అందరూ భోగి మంటలు వేయడానికి ముగ్గులు వేసుకుంటూ ఉన్నాము అందరమే. నాకైతే అసలు ఈ మంచుని చూసి భలే ఉంది, బాగా ఎంజాయ్ చేయాలనిపించింది. ఆ మంచులో అసలు ఎవరు కనిపించట్లేదు. ఎటు సైడ్ చూసినా కూడా ఎవరు కనిపించట్లేదు. భోగి మంటలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆ టెంపుల్ వెళ్తురు మాకు ఇంట్లో కనిపిస్తుంది అనమాట. అమ్మ అప్పుడే ఉదయాన్నే లేచేది ఊడుస్తూ ఉంది. మేమేమో ఇటు సైడ్ భోగి మంట వేసాము, నేను మా తమ్ముడు. ఇప్పటి నుంచే ఇప్పుడు దాకా స్టార్ట్ చేయాలా, 8, 9 అవుతుంది కదా అక్క అనుకుంటూ ఉన్నాము కూర్చొని. సో ట్రై చేద్దాం అనుకుని చెప్పేసి కూర్చొని ఇద్దరము మంటలు వేస్తున్నాము. ఎవరు నిద్ర లేగలేదు. మా పిల్ల అయితే నిద్ర లేగలేదు. సైడ్ అమ్మ వేస్తూ ఉంది. సో నేను చిన్నగా చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. నాకు కొంచెం మాట్లాడాలంటే భయంగా ఉంటుంది, కానీ నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి వీడియోలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఇంకా రేపటి నుంచి వీడియోలు చాలా పోస్ట్ చేస్తాను. డైలీ పోస్ట్ చేస్తాను. నా ఫేస్ని చూపిస్తాను, నేను ఏం చేస్తున్నాను అనేది క్లారిటీగా చెప్తాను. సో తెల్లారిపోతుంది, భోగి మంట కూడా అయిపోతుంది. అమ్మ మాత్రం మూడుస్తుంది పాపం ఉదయాన్నే లేచి. మా తమ్ముడు మాత్రం వేస్తూనే ఉన్నాడు మంట. సో ఈ వీడియోని క్లిప్ చేయకుండా చూడండి ప్లీజ్. లాస్ట్లో అసలు ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఏం ట్విస్ట్ అంటే, నేను పెట్టిన దానికి థంబ్నెయిల్కి దీనికి చాలా సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అన్నమాట మన లైఫ్లో. ఇయర్ వస్తుంది, కానీ నాకు ఈ సంవత్సరం అనేది అసలు బాగాలేదు. అమ్మ ఊడుస్తుంది ఉదయాన్నే లేచి. మా భోగి మంట అయితే పెద్దదవుతూ ఉంది. బోర్ ఏమి ఉండదండి, బోర్ కొట్టదని ఫీల్ అవ్వద్దు ప్లీజ్ అండి. లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది చూడండి, స్కిప్ చేయొద్దు. మాది పల్లెటూరు అనమాట, చాలా పల్లెటూరు. నేనైతే ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. హైదరాబాద్లో అయితే నాకు బాల్కనీ ఉంటుంది, కొంచెమే ఉంటుంది, ముగ్గు వేయలేను. సో ఇక్కడ కాళ్ళు నొప్పి అని వస్తున్నాను కూడా. నాకు హెల్త్ ఇష్యూ అని చెప్పి నేను వీడియోలో చెప్పాను, అంతకుముందు వీడియోలో. అట్లానే ఇవ్వకూడదు ముగ్గు, నేనైతే అట్లా వంగి. కానీ నేను అమ్మ కోసం కొంచెం వేస్తాను వంగి, అది సరిగా రాలేదు. నిలబడకూడదు నేను ఎక్కువ సమయం, అందుకని సో ఫాస్ట్గా నాకు వచ్చినంతలో లాగి పడేసాను. ఇదనమాట అమ్మ వాళ్ళ ఇల్లు.
ఇంత స్నానాలు అన్నీ అయిపోయినాక మేము మా అత్తయ్య గారి ఊరు వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళినాక నేను అక్కడ కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇదండి భోగికుండ వేసాను ఈరోజు. నేను భోగికుండ ముగ్గు ఒకటే వేసాను భోగికుండ. ప్రతి ఇంట్లో బాగా హ్యాపీగా ఉన్నారు, బాగా సంతోషంగా ఉన్నాము ఈ సంవత్సరం అని చెప్పి మేము వచ్చాము. కానీ మాకు ఏది అంతగా సెట్ అవ్వలే ఈసారి ఎందుకో కానీ మా బ్యాడ్ లక్. సో ఎనీవే, అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది అమ్మ వాళ్ళు ఇల్లు అండి. దీని హోమ్ టూర్ నేను చేశాను, మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను కూడా. ప్లీజ్ నవ్వకండి, ఎంకరేజ్ మీ, నన్ను ఎంకరేజ్ చేయాలి. ఇదన్నమాట, నేను లైట్గా వేస్తున్నా, చిన్నగా లైట్గా. మా పాప ఇక్కడ వేసింది చూడండి, మా పాప ముగ్గు బాగుంది కదా, కలర్ కూడా వేసింది. నాదైతే ఇంకా అయిపోలేదు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అమ్మ వాళ్ళది. ఇంకొక ఇల్లు కూడా పడుతుంది. అయిపోయిందండి, ఎట్లాగట్లా కొంచెం లైట్గా కలర్ అద్దేశాను. ఇంకా వెళ్తున్నాను లోపలికి. మార్నింగ్ 7 అయిందండి, 5 మొదలుకుంటే అంతా అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలన్నమాట. మా వారు ఫీల్ అవ్వకుండా ఈరోజు వెళ్ళేసి వస్తే బాగుంటుంది. మా అత్తయ్య కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం చూసేసి వద్దాం అనుకొని స్నానాలు అయిపోయినాక రెడీ అయ్యి వెళ్తాం. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుందండి అంతే మా అత్తయ్య వాళ్ళ ఊరు. ఫస్ట్ నా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి, చాలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. పాపం చాలా వేసింది, కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్నీ వేసింది, కానీ ఎందుకో మరి చనిపోయినాయి అంట. సో ఇది ఇంకా అమ్మ పాలు పితుకుతుంది. సో అక్కడికి వెళ్ళి నేను కూడా పితుకుదామని దొడ్డి దగ్గరికి వెళ్తున్నాను. ఇంటి పక్కనేనండి ఇదంతా, మా పొలాలు ఉంటాయి ఇంటి చుట్టూరు. మంచు చూడండి భలే ఉంది కదా, చెట్లు ఇలా ఉన్నాయో చూడండి. ఇక్కడ అమ్మ దొడ్డి దగ్గర పాలు పితుకుతుంది. సరే నేను ట్రై చేద్దామని వెళ్తున్నా, కానీ నాకు పాలు పితకటం రాదు. మా బాబు వచ్చేసాడు ఆల్రెడీ అమ్మతోటి. మా గేదెలు నాకల్లే చూస్తున్నాయి అనమాట, ఎవరో వస్తున్నారు కొత్త ఆమె ప్యాంట్ వేసుకుంది అని. అవి ప్యాంట్ వేసుకునే వాళ్ళంటే చాలా భయం అనమాట, వాటికి పొడుస్తాయి. మా బావ అయితే చూస్తూ ఉన్నాడు గేదెల్ని, వాటికి కొత్త అనమాట, ఇప్పుడే చూడటం గేదెలు. అక్కడ హైదరాబాద్లో మనకి గేదెలు అవన్నీ కనిపించావు కదా. సో నాకైతే ఇక్కడ బాగా నచ్చేసింది. మార్నింగ్ చుట్టూ మంచు భలే ఉంది కదా చుట్టూరు. వాడు ఏంటో తీసుకొచ్చుకున్నాడు, జెల్లీస్ అంటది, జెల్లీనా జెమ్సా ఏంటో తెచ్చుకున్నాడు, తింటున్నాడు ఉదయాన్నే. అదనమాట మా దొడ్డి, గేదెలు ఉంటాయి 5. హ్యాపీ భోగి. ఇది పాక అనమాట, దోళ్ళ కట్టేసే పాక మాది. సో మీకు ఒక పక్కన కనిపిస్తుంది కదండి, అది అమ్మవారి టెంపుల్, అంకమ్మ తల్లి టెంపుల్ అనమాట. అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ కూడా చెట్టు దగ్గర మహాలక్ష్మీదేవి అని వేప చెట్టుని పూజిస్తామండి మేము. ఇక్కడ వేప చెట్టుని, ఇక్కడ కూడా ముగ్గులు వేశారు. భోగికుండ ముగ్గు వేసిందనమాట అత్తయ్య వాళ్ళ ఆమె. ఈరోజు అత్తయ్య వాళ్ళదనమాట డ్యూటీ, మొత్తం క్లీన్ చేసేసారు ఆల్రెడీ. ఇది అంకమ్మ తల్లి దేవాలయం అంట. అమ్మవారిని నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ ముగ్గుల వరకు వేసేసి క్లీన్ చేసేసి వెళ్తారనమాట. నెక్స్ట్ అందరూ వచ్చి అప్పుడు అలంకరణ చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత చూపిస్తాను మీకు నేను. కానీ లోపలికి వెళ్ళి అడుగుదాము, ఒకవేళ చూపిస్తారేమో. చూస్తున్నారు నాకల్ని, రమ్మంటున్నారు. వెళ్తున్నా లోపలికి. వెళ్ళాను. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట లోపల అమ్మవారి టెంపుల్లో.
ఈ అమ్మవారికి కొంచెం బాగా మహిమలు ఉన్నాయండి. ఏదనుకున్నది నెరవేరుతుంది. ఎక్కడి నుంచో వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అత్తయ్య అనమాట దీపారాధన చేసేసి బయటంతా తుడిచేసి ముగ్గు పెట్టి వెళ్తారు. నెక్స్ట్ అందరూ వచ్చి దాన్ని అమ్మవారిని అలంకరించి పొంగల్ పెట్టి బాగా చేస్తారు. సరే మీకు హాయ్ చెప్పమని చెప్పాను నేను. హాయ్ చెప్తుంది తను. ఇదనమాట అమ్మవారి టెంపుల్ అనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఇంకా స్నానాలు చేసేసి అత్తయ్య వాళ్ళ ఊరు రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. వచ్చేసాము అత్తయ్య వాళ్ళ ఊరు. అత్తయ్య వాళ్ళ ఊరిలో వచ్చాము. ఇక్కడ చూడండి వీళ్ళు ఎన్ని పూల మొక్కలు వేస్తారు అత్తయ్య మావయ్య. చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె సిగ్గుపడుతుంది. ఆమె సిగ్గుపడుతుంది. మొక్కలంటే వాళ్ళకి చాలా ప్రాణం ఉంది. తిన్నా తినపోయినా మొక్కలంటే వాళ్ళకి అంత పిచ్చి. అసలు ఎన్ని రకాల పూల మొక్కలు, ఎన్ని రకాల కూరగాయ మొక్కలు అసలు భలే చేస్తారు. చూడండి మీరు వీడియోలో చూపిస్తున్నాను. ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి, చిలక ముక్కులని, బంతి పువ్వులని, కనకాంబరాలు, అసలు మొత్తం పూల మొక్కలు అన్నీ ఇంటి దగ్గర వేస్తారనమాట. ఇవన్నీ కనకాంబరాలు, మంద, చిలక ముక్కు, లిల్లీ, గన్నేరు, చిలక ముక్కు, చామంతి, బంతి పూలు. ఇవి చిలక ముక్కు పూలు అంటాం మా సైడు. ఇది మందారం, ఇవి చామంతి, తెల్ల చామంతి, ఈ బంగ్లా బంతి పూలు. సో ఇన్ని రకాల పూల చెట్లు అండి. వాళ్ళు అసలు లెగిస్తే చాలు వాళ్ళిద్దరు ఎవరు ఉండరు, వాళ్ళిద్దరే ఉంటారు. కానీ అసలు ఎంత బాగా చేస్తారంటే గార్డెన్, అంత బాగా గార్డెన్ చేస్తారు. టమాటాలను చూడండి ఎలా ఇచ్చాడు ఆయన. ఇవన్నీ కనకాంబరాలు, గన్నేరు చెట్లు. ఏం చూడండి ఆకుకూర పోసాడు అక్కడ, అది తోటకూర అనుకుంటాం. అవి విరజాతులు చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు. సో ఆయన రావణయ్య అంటారు ఆయన్ని, మామయ్య గారు. మా అత్తయ్య అనంతమ్మ సాంగ్ కూడా బాగా పడుతుంది, భలే పాడుతుంది. నాకైతే భలే ఇక్కడ ఉంటే ఫ్లవర్స్ భలే నచ్చుతుంది. బాగా కోసుకొని పెట్టుకుంటాను అనమాట నేను. ఆ సాంగ్ పాడుతుంది, సిగ్గుపడుతుంది పాపం. సో ఇప్పుడు గార్డెన్ చూపిస్తాను, లోపల కూరగాయల మొక్కలు చూపిస్తాను. ఇప్పుడు వరకు పూల చెట్లే కదా చూపించింది, కూరగాయల మొక్కలు చూపిస్తాను అనమాట. ఇక్కడ ఎన్ని ఉంటాయంటే, సో ఇది మామిడి చెట్టు ఇప్పుడే వేసాను. టమాటాలు చూడండి ఆయన ఎలా ఇచ్చాడు. చూడండి టమాటాలు ఎలా ఇచ్చాడు. ఆయన భలే చేస్తాడండి గార్డెన్, ఎక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చేస్తాడు. ఇది బెండ తోట, వంగ చెట్లు, వంకాయలు కాస్తాయి. సపోటా చూడండి ఎన్ని కాయలు, సపోటా చెట్టు నిండా. ఇది సపోటా, ఇది సీతాఫలం, ఇదంతా సీతాఫలం అన్నమాట. ఇది మైదాకు అంటారు కదండి, మా సైడ్ అయితే గోరింటాకు అంటారు. భలే బంతుంది గోరింటాకు కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. అండి ఇవన్నీ మిరపతోట, ఈ మిరపతోట పని అయిపోయింది, కోసేసారంట. దోసకాయలు కూడా పని అయిపోయింది. ఇది నిమ్మ చెట్టు అనమాట. మీకు చెట్లు తెలిసే ఉంటాయి కానీ నేను చెప్తాను. ఇది ఆకుకూర కోసేసాడు, చుక్కకూర, పాలకూర. ఆయన అసలు కొనరు వాళ్ళు కూరగాయలు, ఇలానే గార్డెన్ చేస్తూ ఉంటారు. అందరికి పెడుతూ ఉంటారండి వాళ్ళు. 2 రకాల జామ చెట్లు అనమాట ఇవి. అవి బనానా, చెరుకు, అది మెంతికూర, కింద ఆకుకూర కోసారు కదా అది మెంతికూర, అది మెంతికూర, అది చెరుకు, బనానా. ఇక్కడ ఉంది కదండి ఇది కరివేపాకు అనమాట. చూడండి భలే స్మెల్ వస్తుంది కరివేపాకు, చాలా ఉంది. ఫ్రెష్గా కవర్మ తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. ఎంత కరివేపాకు చెట్ల. ఇలా చేస్తారండి వాళ్ళ గార్డెన్, ఇలా చేస్తారు. వాళ్ళకి అసలు ఎంత ఇష్టం అంటే మొక్కలు అంటే అంత ఇష్టం. ఎవరిని తాకనివ్వరు, వాళ్ళే కోసి పెట్టాలి, వాళ్ళే లోపలికి కూడా వెళ్ళారు. దానికి లాక్ కూడా వేసుకుంటారు అనమాట ఆయన దానికి. సో ఇటు సైడ్ వస్తే ఇవేంటి తెలుసండి, గనిసగడ్డలు మనం తింటాం కదా, గనిసగడ్డలు సమ్మర్లో దొరుకుతాయి అవన్నమాట. మునగ చెట్లు, తోట అనొచ్చు. ఇదంతా గనిసగడ్డ అనమాట, కింద ఉంటాయి వేర్లు. సో ఇది తోటకూర, ఇదంతా మునగ చెట్లు అనమాట. మళ్ళీ అరటి చెట్లు, ఇటు సైడ్ కూడా అరటి చెట్లు వేసాడు. అదిగో మునగ చెట్లు, ఇవంతా మునగ చెట్లు. ఇంకా అక్కడ దూరంగా ఉన్న చెట్ల మీదకి గుమ్మడికాయలు ఇచ్చాడు అనమాట, గుమ్మడి చెట్టు అనమాట. సో ఇవన్నీ చూపించమని చెప్తున్నాడు ఆయన. సో ఇంకా ఇలా అయిపోయిందండి.
భోగి రోజు భోగి రోజు సాయంత్రానికి మా పాపకి ఫీవర్ వచ్చింది. ఏం ఫీవరా అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసేసరికి డెంగ్యూ అని చెప్పారు. ఇంక మేము సంక్రాంతి జరుపుకోలేదు. అత్తయ్య వాళ్ళ ఊర్లోనే ఉండిపోయాల్సి వచ్చింది. సంక్రాంతి తర్వాత రోజు బట్టలు కూడా తీసుకెళ్ళలేదు. తర్వాత రోజు వచ్చేసాము ఇంటికి. మాకు సంక్రాంతి అనేది మేము జరుపుకోలేదు. భోగి ఒక్కటే జరుపుకున్నాము. సో మా పాపకి డెంగ్యూ ఫీవర్ అనేసరికి చాలా బాధేస్తుంది. అక్కడి నుంచి మేము హ్యాపీగా పండుగ జరుపుకుందాం అనేసరికి ఇక్కడికి వచ్చేసరికి పాప మంచం అట్లా పడంగానే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. సో నెక్స్ట్ ఇయర్ జరుపుకోవాలనుకుని నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు ఈ సంవత్సరం సంక్రాంతి ఇలా జరిగింది మా ఇంట్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి ఏమి ఎంత చిన్నగా మాట్లాడుతుంది అనుకోకండి. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు చిన్నగానే మాట్లాడితే నాకు వాయిస్ రాదు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి ప్లీజ్.